ఇక తెలంగాణలో వాస్తవంగా తెలంగాణలో సంవత్సరంలో ఏం జరిగిందంటే మనం చూడాల్సిన అవసరం కూడా ఒకసారి ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటే మనం పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మార్పు అని చెప్పి ఈరోజు మరి మార్పే చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ధర్నాలే. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలను చూసినా ఏమున్నది గర్వకారణం. తెలంగాణ సమస్త ప్రజానికం మొత్తం ఆందోళన పర్వం. ఇక ప్రస్తుత పరిస్థితి రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రగతి భవన్ను దొర్లగడి అని దొంగ ముద్ర వేసి నాటి ఆంధ్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన కంచెలు బద్దలు కొట్టి ప్రజలు భాగోద్వేగంతో ఆడుకొని ప్రజాభవన్గా పేరు మార్చారు. కానీ ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చకపోవడంతో ఆ ప్రజాభవన్ కాస్త ప్రజా ఆందోళన భవన్గా మారింది. ప్రజాభవన్ పేరుతో జరుగుతున్న దగాను గుర్తించిన ప్రజానీకం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్ దద్దరిల్లేలా గర్జిస్తున్నారు. ఒక్కో వర్గపు ప్రజలు దిక్కులు పెక్కటిల్లేలా నినాదిస్తున్నారు. కళ్ళుండి కనిపించని చెవులుండని వినిపించని కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పుపై ప్రజాభవన్లోనే నిరసనలు తెలుపుతున్నారు. ఏడాది కాలంగా ప్రజాభవన్లో మిన్నంటిన ఆందోళనలు ధర్నాలు నిరసనకు ఇక్కడ దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి నేటి వరకు ఒకసారి చదివే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక వాస్తవంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని టచ్ చేసినా కూడా వాళ్ళు చాలా మొత్తంలో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మంచి చేస్తుంది, గత ప్రభుత్వం కంటే గొప్పగా అభివృద్ధి చేస్తారని నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే 100 రోజుల్లోనే ఏదైతే హామీలు అమలు చేస్తామన్నారో ఇప్పటికి సంవత్సరం కావస్తున్నా కూడా కనీసం కింది స్థాయి ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, రైతులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, వికలాంగులను కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రతి వర్గంలో ప్రజలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఇంకా కళ్ళు కనబడినట్టు చెవులు కనబడినట్టు ఈరోజు ప్రజా విజయోత్సవాలను అయితే చేసే పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా చెవులు వినబడట్లేదు, కళ్ళు కనబడట్లేదు అని విద్యార్థులు చచ్చిపోతున్నాయి, నిరుద్యోగులు చచ్చిపోతున్నా, రైతులు చచ్చిపోతున్నా కూడా కనీసం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు విజయోత్సవాలకు వెళ్ళడం పట్లనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చీకటి అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక కొంతమంది అయితే ఈరోజు పెద్దపల్లి జిల్లాకి వెళ్తున్నాడు. ఏదైతే పెద్దపల్లి జిల్లా కూడా వాస్తవంగా గత ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో అది పెద్ద జిల్లాలు ఉంటే చాలా అభివృద్ధి కుంటుపడిపోతుంది, ప్రజలకు సరైన అభివృద్ధి చేయలేం, వాళ్ళకు పథకాలు చేరువ ఉండే చిన్న చిన్న జిల్లాలు పెట్టి అభివృద్ధిని దగ్గర పెడదాం, కలెక్టర్లు ఉంటారు, జిల్లా సంబంధించిన యంత్రాంగం ఉంటారని ఆ రోజు ఆలోచించి చిన్న చిన్న జిల్లాలు పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఏది ప్రజా విజయోత్సవ సభలను పెట్టి అక్కడ నిరుద్యోగులకు ఏదో చేస్తామని మభ్య పెడుతూ వాళ్ళని చాలా ఏదైతే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు మన ఈరోజు సంవత్సరం వస్తుంది కదా, ప్రజలు ఎక్కడ మాకు అడ్డం పడతారో, ఎక్కడ మమ్మల్ని అడ్డుకుంటారో సభలకు, ఎక్కడ మా మీద తిరగబడతారో అని మరొక కుట్ర కూడా నిన్న వేసింది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ నేతతోటి అయితే హరీష్ రావు మీద కేసు వేసే ప్రయత్నం చేసింది. అంటే వాస్తవంగా సుమారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం కాలం కావస్తున్నా కూడా ఎప్పుడు కూడా ఆ కేసును తీసుకొని ప్రభుత్వం ఈరోజు హరీష్ రావు మీద కేసు తీసుకోవడం పట్ల కూడా తెలంగాణ రాష్ట్రాంగ వ్యాప్తంగానైతే చాలా వరకు అయితే వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇటు హరీష్ రావు తోటి కావచ్చు, అటు కేటీఆర్ తోటి కావచ్చు, చెమటలు పట్టిస్తున్న రేవంత్ రెడ్డిని అని నెపంతో ఈరోజు వాళ్ళ మీద లేనిపోని అభియోగాలు మోపి వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని ఎక్కడ అడ్డుకుంటారో అని ప్రతిక్షణం కూడా ప్రతిపక్షంలో ఉన్న నేతల మీద కేసులు పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు బుక్ చేసి ప్రజలను డైవర్ట్ చేసి మేము ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఇక ఖచ్చితంగా ప్రజలు కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళను ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. ఆ రోజు అయితే ఏ విధంగా మనం తెలంగాణ ఉద్యమంలో ప్రశ్నించినామో ఈరోజు కూడా వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఎంత ఎవరికైనా మన మీద ఉన్నది, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇవి నిలువుటద్దాం. ఎందుకంటే ఏడాది పాలనలో మన నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు చేసిన ఘనత ఇది. ఏడాది పాలనలో వాళ్ళు చేసిన ఘనత. చూసుకుంటే ఇక్కడ మనం ఇంకొద్దిగా మంచిగా ముందటికెళ్తే ఇక్కడ వికలాంగులు కనబడుతున్నారు. ఇంకా నియామక పత్రాలని ఉద్యోగులు, ఇంకా చాలా వరకు ఆటో డ్రైవర్ అన్న ఆటో కాల పెట్టుకున్నాడు. ఏది ప్రజాభవన్ ముందట, వాళ్ళు చేపట్టినటువంటి ప్రజాభవన్ ముందట ఆటో డ్రైవర్ అన్న, అంటే అయినా కనీసం
ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేని సిచ్యువేషన్లో ప్రభుత్వం మా మీద అదనంగా ఛార్జీలు పెంచుతున్నది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏదైతే ట్యాక్స్లు ఉన్నాయో వీటిని మినహాయింపించింది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మా జీవితాల మీద మా పొట్టల మీద కొట్టిందని అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆటో డ్రైవరు నిరసన ఈ విధంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినాకనే ఏదైతే ఉచిత రవాణా బస్సు ప్రయాణం ఉందో దాని పథకం అమలు చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా కంప్లీట్గా మాకు కూడా ఒక దారి చూపెట్టండి, మేము ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా, కాకపోతే దానివల్ల మేము నష్టపోతున్నాం, మాకు కూడా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒకటి చూపెట్టండి అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది, 10 పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలే. సో ఆ ఆటో డ్రైవర్ అన్న విసుగు చెంది ఈరోజు ఇట్లా ఆయన నిరసన ఈ విధంగా ఆయన బతికి మీద ఏదైతే ఆటో ఉందో కాలు పెట్టుకునే ప్రయత్నం అయితే ఆ రోజు చేసిండు. ఇది ప్రజాపాలనకు ప్రజా వ్యతిరేక పాలనకు ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏడ చూసినా కూడా అరెస్టులు, లాఠీ చార్జులు, ఏడ చూసినా కూడా లాఠీ చార్జులు, అరెస్టులు, భయపెట్టించుడు కాంగ్రెస్ నాయకులతోటి. ప్రతి క్షణం కూడా దళితులైనా ఎవరైనా, దళితులైనా గిరిజనులైనా ఏ వర్గాన్ని, బీసీలైనా ఎస్సీలు ఎవరిని మెదిలిచ్చినా కూడా అందరూ కూడా ప్రభుత్వం మీద ఏదైతే నిరాశతోటే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మా ప్రభుత్వం మంచి చేసిందని చెప్పిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే దళిత బంధు పథకం ఉన్నదో ఇప్పటికి ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా అంటే దానికి రెట్టింపుగా మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. గిరిజనులకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీలకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఏ వర్గాన్ని కూడా ఇప్పటి వరకు కూడా న్యాయం చేసిన పరిస్థితులు దాఖలాలు కూడా లేవు. సో తెలంగాణలో ఏమైందంటే మళ్ళీ వీళ్ళందరూ ఏమవుతారు, ఎండ్ ఆఫ్ ది టైం ఏది బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో నాయకుల కింద వీళ్ళను లెక్కిస్తారు. లేకుంటే పైసలు తీసుకొని మా మీద ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. అంటే పైసలు తీసుకొని ఈయన ఆటో కాలబెట్టుకుంటాడా? పైసలు తీసుకొని ఈయన ఆటో కాలబెట్టుకుంటాడా? ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వం వాళ్ళను తీసుకొచ్చినందుకు ఈరోజు వాళ్ళ మీదనే కక్షగట్టి నెపం వేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పాల్సిన రోజుల దగ్గరనైతే ఖచ్చితంగా ఉన్నాయి.